ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు. అలాగే సభను అలంకరించినటువంటి సంఘ కాపర్లు, అలాగే పెద్దలు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రియులారా, ఈ జయతిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సత్యానికి లోబడేటటువంటి సంఘ కాపరి ఎవరు అంటే సమాధాన రాజు గారు అనేసి చెప్పక తప్పదు. ప్రియులారా, గత కొన్ని సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి సంగతులు నేర్చుకుని ప్రకటించడంలో సమాధాన రాజు గారు ముందుకెళ్తున్నారు. అదే రీతిలో ఈ సభలో గత 2 రోజులు కూడా వాక్యాన్ని ప్రకటించినటువంటి దైవదాసులు చక్కని అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు వినిపించారు. మరొకసారి ఈ 3వ రోజుకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. సహోదరులు, బైబిల్ ఏముంది? సహోదరులు ఒకరికొకరు వందనములు చెల్లించాలి. దేవునికి ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసినటువంటి బద్దులమే మనం ఉన్నాం. బోధ వినకపోతే, బోధ లేకపోతే ఎవరు సంబంధాలు అవుతారు? ఆదాము దేవుని మాట విన్నాడా? మనం వింటున్నామా? ఎక్కడున్నాం మనం? ఓ ఆదామా అని పిలిచినాడు, ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? బైబిల్ చదువుతున్నావా? వాక్యము వింటున్నావా? వాక్యము ప్రకటిస్తున్నావా? ప్రకటించవలసిన భారం మీ మీద ఉంది. కాబట్టి ఆలోచించండి ప్రియులరా, ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి ప్రియులరా. ఎంతవరకు మనం సువార్తను ప్రకటిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. హృదయంలో ఉన్న వాక్యం మళ్ళీ ఏం చేయాలి? కూర్చోబెట్టాలి. ఇది దేవుని ప్రణాళిక. మళ్ళీ వీళ్ళు దేవుని కుమారులు కావాలంటే ఏం కావాలి? ఇప్పుడే ఏం చదివాం? లేఖనము నిరర్ధకము కానేరదు కదా అంటాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవాలు అంటాడు. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలా? మన హృదయంలోనికి వస్తే మనం ఎవరు అవుతాము? దేవుని వాక్యం ఎక్కడ పెడుతున్నారు? మీరు ఎక్కడ పెడుతున్నారు? సంచుల్లో పెడుతున్నారా? అటకల్లో పెడుతున్నారా? సద్దల్లో పెడుతున్నారా? ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? హృదయములో పెట్టుకోవాలి. క్రీస్తు వాక్యము మీ హృదయములో పెట్టుకోవాలి. క్రీస్తును మీ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలంట. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీ హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకోవాలి. హృదయంలో లేకపోతే నువ్వెవరు? సైతాన్. నువ్వు సైతాన్. ఉంటున్నా? చదువుతున్నావా? వింటున్నావా? ఏం చేస్తున్నావు? ప్రకటిస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. దేవుడు పని పెట్టుకున్నాడు. మళ్ళీ ఆదాము హృదయంలో వాక్యము సాతాను ఎత్తుకుపోతే మళ్ళీ మానవుని హృదయంలో దేవుని వాక్యము పెట్టడానికి దేవుడు ఒక పని పెట్టుకున్నాడు. ఆ పని పెట్టుకుంటూ ఒక భాగంగానే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకి చట్టం ఇచ్చాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకి చట్టం ఇచ్చాడు. ఈ చట్టము ఎక్కడ రాయబడింది? హృదయాల మీద రాయబడిందా? పలకల మీద, రాతి పలకల మీద రాయబడింది. రాతి పలకల మీద ఉండటం వలన మనకు లాభమా? ఎక్కడికి రావాలి? హృదయంలోనికి రావాలి. హృదయంలోనికి వస్తేనే మనము దైవాలు అవుతాం. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవాలు అంటాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? క్రొత్త నిబంధన చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
ఈ వాగ్దానము ఎలాంటిదంటే వారి మనస్సుల్లో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయాల మీద దాన్ని వ్రాస్తాను అనేసి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము ఎక్కడ చేయబడింది, ఏ ప్రవక్త ద్వారా చెప్పబడింది, ఇది మనం చూద్దాం ప్రియులారా. ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 31-32 వచనాలు చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలీయులతోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుతున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారికి చెయ్యి పట్టుకున్న దినమున వారి ఎలాంటిదంటే నేను ఐగుప్తులోంచి వారిని పితల్ని చేయి పట్టుకుని వెలుపలికి తీసుకొచ్చిన దినాన్ని ఒక నిబంధన చేశాడు. అది ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా ఇచ్చాడు. అంటే అలాంటి నిబంధన కాదంటాడు. ఇక్కడ చూద్దాం ప్రియులరా, ఎక్కడంటే 33వ వచనం చూద్దాం. 33వ వచనం, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీయుల వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద నేను రాసేదను, యెహోవా వాక్కు ఇదే. చాలండి. ఇక్కడ అంటే ఎక్కడ రాస్తాడు, ఎక్కడ ఉంచుతానంటాడు? ఇక్కడ మనం చూస్తే వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయాల మీద రాస్తాను అంటున్నాడు. హృదయాల మీద రాస్తాను. ఎక్కడి నుంచి పోయింది వాక్యం? ఎక్కడి నుంచి దొంగిలించాడు సాతాను? హృదయంలో ఉండి. హృదయంలో వాక్యం ఉంటే, దేవుని వాక్యం మనకు వస్తే మనం ఎవరు అవుతాం? దైవాలం అవుతాం. సాతాను దేవుని వాక్యం ఎత్తుకుపోయాడు, సాతానులో అయిపోయాడు ఆదాము. తిరిగి దేవుడు మరి ఏ వాక్యం అయితే దొంగిలించాడో అదే వాక్యాన్ని దేవుడు హృదయంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి చట్టం ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం లేదంటే, వారు నా ఆజ్ఞను నా మాటలు వెళ్ళలేదంట, నా ఆజ్ఞలో నిలవలేదంట. అందుకని ఏం చేస్తున్నాడు? ఈ దినములైన తర్వాత నేను కొత్త నిబంధన చేస్తానంటున్నాడు. ఆ నిబంధన ఎక్కడ పెడతాడంట? వారి హృదయముల మీద, వారి మనసులో నా ధర్మ విధులించేదను, వారి హృదయముల మీద రాసేదను. 34వ వచనం, నేను వారికి దేవుడిని ఉందును. చూడండి ప్రియుల, వారు చూడండి చాలు. ఏమవుతారంటే ఆదాము అవ్వలు ఏదైతే పరిస్థితి పోగొట్టుకున్నారో, దైవ కుమారత్వాన్ని పోగొట్టుకున్నారో, ఆ దైవ కుమారత్వాన్ని మళ్ళీ ఎలా నేను వాళ్ళకి అనుగ్రహిస్తానంటున్నాడు? కొత్త నిబంధన చేస్తానికి. ఈ కొత్త నిబంధన ఎక్కడ రాయబడుతుందంట? హృదయాల మీద. హృదయాల మీద, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచాలి. ఈరోజు వాక్యం ఎక్కడ ఉండాలంటే మనసులో ఉంచాలి, హృదయంలో వాటిని రాసుకోవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా. రాసుకోవలసిన అవసరం ఉంది. అదే మాటని మనం పరిశీలన చేస్తే ఎబ్రీ గ్రంథకర్త కూడా వ్రాసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం కానించి మనం చూద్దాం. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఎలాగో చెప్పుతున్నాడు, ప్రభువు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది, అప్పటిలో ఇశ్రాయేలీయులు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. మళ్ళీ చెప్తున్నాడు చూడండి. అది ఎలాంటిది కాదంటున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి వీరు పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు 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 అంటాడు. అది ఎలాంటిదంటే కొత్త నిబంధన. ఎక్కడ రాస్తాడంటే వాడి మనస్సుల్లో ధర్మ విధులను హృదయాల మీద వ్రాస్తాను అనేసి చెప్తున్నాడు ప్రియులారా, చెప్తున్నాడు. ఎక్కడి నుంచి అపవాది ఎత్తుకుపోయాడు? అపవాది ఎక్కడి నుంచి ఎత్తుకుపోయాడు చెప్పండి? మరి హృదయంలో నుండి ఎత్తుకుపోయాడు. మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలి? హృదయంలో కూర్చోబెట్టాలి. దానికోసం దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు.
అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏంటంటే నీ సంతానము ద్వారా లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించబడుతుందంటే పాప క్షమాపణ కలిగిస్తాం, రక్షించబడతారు అనేసి. అబ్రహాముకి వాగ్దానం చేసిన వాగ్దాన సంతానం ఎవరు? ఆ వాగ్దాన సంతానము యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియులైన ఒకసారి ఆలోచించండి. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు. సొంత కుమారుని ఎలా పంపించాడంట? మనము ధర్మశాస్త్ర సంబంధమైన పాపము నుండి విడిపించబడాలని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపాలకి శిక్ష విధించాడంట. శిక్ష విధించాడు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన కోసం, వాక్యాన్ని సిద్ధపరచడం కోసం, వాక్యము సువార్తను సిద్ధపరచడం కోసం, మన హృదయంలో ఉంచవలసినటువంటి సువార్తను సిద్ధపరచవలసిన దానికోసం మనిషి. అందుకనే బైబిల్లో ఏం రాయబడింది? ఎందుకు వచ్చాడంట? మత్తయి సువార్తలో 28 వచనంలో అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను వచ్చాడు. విమోచన క్రయధనముగా మన కోసము, మన పాపము నుండి విమోచించడం కోసం. అలాగే ఎందరి కోసం వచ్చాడంటే అందరి కోసం వచ్చాడు. ఈయన అందరి కోసం విమోచన క్రయధనముగా తిమోతికి రాసిన 1 పత్రిక 2:6 వచనంలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే అర్పించుకొనేను. ప్రియులారా ఆలోచించండి. అయితే ప్రియులారా ఒకసారి ఆలోచించేస్తే యేసుక్రీస్తు ఎవరి పాపాల కోసం అప్పగించుకున్నాడు? మన పాపాల నిమిత్తం అప్పగించుకున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు? మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. ప్రియులారా తిరిగి లేచాడు. అయితే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఏం చేశాడు? మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారా ఏమైంది అంటే మనం ఒక అద్భుతమైన సంగతి బైబిల్లో ఉంది. మనం రోజు చదువుతాను కానీ మనకు అర్థం అవ్వదు. ఏంటి ఆ సంగతి అంటే సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చాడంట. ఏంటి? సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి 1:10. 1వ తిమోతి క్రీస్తు యేసు అని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనలను పిలిచెను అనేసి అక్కడ మాట రాయబడింది. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను ఏంటంటే మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఏ మరణము? శరీర మరణాన్న కాదు. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ నిత్య నరకములో యుగాలు ఉండేటటువంటి పరిస్థితిని నిరర్ధకం చేశాడంట. చేసి ఏం చేశాడు? జీవాన్ని అక్షయతను సువార్త వల్ల వెలుగులో తెచ్చాడు. సువార్త ఈరోజు మనం ప్రకటించవలసిందేంటి? సువార్త ప్రకటన చేయాలి. ఇప్పుడు ఇలా సువార్త ప్రకటన చేయాలి. అందుకనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన అంటే మన బాధ్యత ఏంటి? ప్రతి ఒక్క హృదయంలో కూడా వాక్యాన్ని ఉంచవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? మనకుందా లేదా? ఒకసారి ఆలోచించండి. మనకుందా లేదా? మనం ఏం చేస్తున్నాము? మనకుందా లేదా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ప్రియులారా మరి ఇక్కడ 2వ కొరింథీ పత్రికలో మనం పరిశీలన చేస్తే 2వ కొరింథీ పత్రికలో ఆ మెత్తని హృదయాల మీద దేవుని ఆత్మతో మా పరిచర్య జరుగుతుంది అనేసి 3వ అధ్యాయం కొరింథీకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే 3వ వచనం రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు చూడండి. మనం తేటపరచబడాలి. అక్కడ వాళ్ళ గురించి చెప్తున్నాడు, ఈరోజు మన గురించి కూడా చెప్తా ఉన్నాడు. మనం ఎలా తేటపరచబడాలంట? రాతి పలకల మీద రాయబడిన పలకలు ఒకప్పుడు ఉన్నాయి. అయితే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి
అదే ఎబ్రీ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను బట్టి ఇప్పుడు ఎక్కడ రాయబడాలి అంటే రాతి పలకల మీద సిరాతో కాదు కానీ మెత్తని హృదయముల మీద దేవుని ఆత్మ ద్వారా మీ పరిచర్య జరగాలి. మీ పరిచర్య మీరు ఏం చేయాలి? యేసుక్రీస్తు సువార్త తీసుకొచ్చాడు. క్రీస్తు మృతుల్లోని తిరిగి లేచుతుల ద్వారా ఏమైంది? మరణము నిరర్ధకం అయిపోయింది. జీవము అక్షత సువార్త వల్ల వెలుగులోనికి వచ్చింది. ఆ క్రీస్తు యేసు ఏం చేశాడంట? మరణము నిరర్ధకం అయిపోయింది. చూడండి, మరణము మరి ఆ మరణము నిరర్ధకము చేయబడినటువంటి సువార్త ద్వారా వెలుగులో తెచ్చాడు. మరి ఆ సువార్తను ప్రకటించేలా అపోస్తలులు ప్రకటన చేశారు. అపోస్తలుల పరిచర్య జరిగించారంట. అక్కడ ఏం చెప్తున్నాడు? మెత్తని హృదయంలోని పలక మీద దేవుని ఆత్మ ద్వారా మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలు మీరు ఉన్నారు. అయితే మీరు మన పని ఏంటంటే మెత్తని హృదయముల మీద దేవుని ఆత్మ ద్వారా సువార్త ప్రకటించవలసినటువంటి భారము మన మీద ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన. బోధకులు ఒక్కలే సువార్త ప్రకటిస్తారని కాదు, జీతము వాళ్ళకు వస్తుంది. మరి మీకు జీతం వద్దా? మీకు జీతం ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అంటాడు. మీరేం సంపాదించుకున్నారు? మీ సంపాదన ఎక్కడుంది? ఒకసారి ఆలోచించి చేసుకోండి. సువార్త ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనం సువార్తను విడిచిపెట్టేస్తున్నాను. సువార్త దగ్గరికి రాట్లా. ఏదైతే మన జీవింపజేస్తుందో, ఏదైతే మన రక్షిస్తుందో, ఏదైతే మనకి జీవాన్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మనకి దైవ కుమారత్వాన్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మనకి రక్షణను దయచేస్తుందో ఆ సువార్తను చాలా సింపుల్గా తేలిగ్గా దాన్ని లక్ష్య పెట్టినటువంటి స్థితిలో సాతాను మన జీవితాల్లో కల్పిస్తున్నాడు. 100 రూపాయలు అక్కడ పడిపోయినంటే నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే గౌక్కునే 100 రూపాయలు తీసుకుంటావు. అక్కడ సిగ్గుపడవు. కానీ దేవుని వాక్యము ప్రకటించడానికి సిగ్గుపడుతున్నావా? ప్రకటించలేకపోతున్నావా? నోరుండి కూడా మగవాళ్ళ అయిపోతున్నామా? చూడండి, ఒక్కడిని నశించిపోయే వాళ్ళ మీ భారము బాధ్యత ఏంటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు గారు చెప్తా ఉన్నారు. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు మనం పరిశీలన చేస్తే, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించుతును. ఏం చేయాలంటే ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? ఆ సువార్త వల్లనే మీరు రక్షణ. చూడండి ప్రియులారా, ఒకసారి మీరు ఒక వ్యక్తి నీటిలో పడిపోయాడు అంటే, నీటిలో అంటే నూతులు ఉంటాయి కదా, నూతులో పడిపోయాడు. నూతులో పడిపోయిన ఆయనకి తాడు ఇచ్చాడంట కిందకి పైకి రమ్మని. తాడుని గట్టిగా పట్టుకుంటే పైకి వస్తాడా, లేకపోతే లూజుగా పట్టుకుంటే పైకి వస్తాడా? గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రక్షించబడాలంటే దేన్ని గట్టిగా పట్టుకోవాలి? సువార్తను. ఎందుకంటే సువార్తలో మన దగ్గర ఉన్న బైబిల్ చూడండి, శరీరాలకి పోషణ కోసం ఉన్న బైబిల్ ఉన్నది కాదు. బైబిల్ దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, దెయ్యాలంటే భయము, తలకి దిండి కింద పెట్టడం. కొంతమంది డబ్బులు కూడా ఏం చేస్తారు? ఇది పర్సు, బైబిల్లో పర్సు అనమాట, ఇందులో దాచుకుంటారు. అలాంటిది కాదు. ఇది ఆత్మను రక్షించేది. ఈ లోకములో మరి ఆత్మను రక్షించేది ఒక క్రీస్తు ద్వారా సిద్ధపరిచినటువంటి, వెల్లడిపరిచినటువంటి, తీసుకొచ్చినటువంటి సువార్తలోనే ఉంది. ఈయన ద్వారానే మనం రక్షణ పొందాలి. ఆకాశం కింద ఉన్న మనుషుల్లో మరి ఏ నామమును కూడా మనం రక్షణ పొందలేము. సువార్త ఎలాంటిదంట? సువార్త యొక్క విశిష్టత ఏంటి? సువార్తను గురించి పౌలు అంటాడు రోమపత్రిక 1:16లో, సువార్తను గురించి నేను సిగ్గుపడును వాడిని కాను కానీ ఏలైనగా ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట రక్షణ పొందుటకు అది దేవుని శక్తి. ఏదండి దేవుని శక్తి? అది దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి.
దేవుని శక్తి ఎందులో ఉంది? సువార్త. మీరు ప్రకటించాలి, దేవుని శక్తిని పంచిపెట్టాలి, దేవుని శక్తిని ప్రకటించాలి. మీ ప్రకటన ద్వారా మెత్తని హృదయాల మీద దేవుని ఆత్మ ద్వారా మీ పరిచర్య జరిగించవలసినటువంటి భారము మరి మీ మీద ఉంది అని మీరు గుర్తించగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సువార్త ఏంటంటే ఆత్మలను రక్షించే వాక్యము. సువార్త వాక్యాన్ని మనం ఎక్కడ పెడుతున్నాం చెప్పండి? బైబిల్ ఎక్కడ పెడుతున్నాం? ఎక్కడ ఉంచుకోవాలి? లోపల నాటబడి మీ ఆత్మల్ని రక్షించు శక్తి గల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలి. లోపల నాటపడాలి, జేబులో కాదు. బిళ్ళలు డాక్టరు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? డాక్టర్ ఏంటి బిళ్ళలు రాసిస్తాడు కదా. బిళ్ళలు రాసిస్తే బిళ్ళలు కొనుక్కున్నాడు. బిళ్ళలు కొనుక్కున్న తర్వాత జేబులో పెట్టుకున్నాడు. రోగం తగ్గట్లా, జేబులో ఉన్నాయి, కొనుక్కున్నాడు, జేబులో ఉన్నాయి. 4 రోజుల తర్వాత రమ్మన్నాడు డాక్టరు. మళ్ళీ చూస్తాను నేను. 4 రోజుల తర్వాత వెళ్ళాడు. డాక్టర్ గారు తగ్గలేదు అంటాడు. డాక్టర్ గారు తగ్గలేదంటే బిళ్ళలు కొనుక్కున్నానంటే కొనుక్కున్నానే అంటాడు. కొనుక్కున్నానని జేబులోంచి తీస్తున్నాడు. జేబులోంచి కొనుక్కున్నానంట. ఏంటి మింగలేదా అంటే మింగలేదు. అలాగే క్రైస్తవులు అని చెప్పబడుతున్నటువంటి వారి దగ్గర బైబిల్ ఉంది, కానీ ఆ బైబిల్లో ఉన్న సారాంశాన్ని వారి హృదయాల మీద రాసుకోవటం లేదు. అది మీకు రక్షణకరము కాదు. చేతులు ఉంటే సరిపోదు, సంచిలో ఉంటే సరిపోదు, మీ బ్యాగ్లో ఉంటే సరిపోదు, మీ ఇంట్లో ఉంటే సరిపోదు, మీ అటక మీద ఉంటే సరిపోదు, మీ సజ్జలో ఉంటే సరిపోదు. ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యమును మీ హృదయములో భద్రం చేయాలి, హృదయములో ఉండనివ్వాలి, హృదయంలో ఉండాలి, ఎక్కించాలి, హృదయంలో ఎక్కించాలి. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి అపోస్తలులు మరి దేవుని లెక్క సంపూర్ణం కావాలంటే దేవుడు అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానము నెరవేరాలి. నెరవేర్చడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరి సువార్తను వెలుగులో తెచ్చాడు. ఆ వెలుగులోనికి తెచ్చిన సువార్తను అపోస్తలులు ఏం చేశారు? ప్రకటించారు. ప్రకటిస్తే ఏం చెప్పారు? రాతి పలకల మీద సిరాతవు కాదు, కానీ మెత్తని హృదయాల మీద దేవుని ఆత్మ ద్వారా మా పరిచయం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటి? మనము హృదయంలో ఉంచుకోవాలి, అనేక మందికి హృదయంలో ఈ వాక్యాన్ని ఉంచాలి. ఎందుకంటే ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొంది. ఆదాము హృదయంలో దేవుని వాక్యం ఉన్నంత వరకు ఆదాము దైవ కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వారే దైవాలు అనేసి కొలసి 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. అయితే ప్రియులారా మరి ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్పిందంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటించాలి అంటాడు. ప్రకటించాలని చెప్పాడు. అయితే ఇప్పుడు కూడా చాలామంది సువార్త ప్రకటిస్తున్నాము అని అంటున్నారు. అయితే రాజ్య సువార్త ప్రకటిస్తున్నాము అనేసి చెప్పుకుంటున్నటువంటి వారు సత్య సువార్తనే ప్రకటిస్తున్నారా? ఎందుకంటే సాతాను ఆదాము వల్ల మోసం చేశాడు. అలాగే మన కూడా మోసం చేస్తాడు. అందుకని సాతాను తంత్రం ఏంటి ఒకసారి ఆలోచింది. ఎందుకు ఆటంకంగా ఉన్నాడు సాతాను? స్వార్థ ప్రకటించడంలో సాతాను అనేక మందిని వాడుకుని మరి అబద్ధ బోధకుల్ని క్రైస్తవ సమాజంలోనికి డంపు చేసి సత్యం బయటికి రాకుండా చేస్తూ ఉన్నాడు, కలిపి చెరుపుతూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడు? సాతాను పని ఏంటి అంటే సువార్త ప్రకటించబడితే ఏముంది? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమందంతటా ప్రకటించబడితే అంతము వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు. అప్పుడేముంది? లెక్క సంపూర్ణమైనప్పుడు వస్తాడు. అప్పుడేముంది? లెక్క సంపూర్ణమైనప్పుడు భూమి యొక్క కింది భాగంలో ఉన్నటువంటి వాళ్ళు, బలిపీఠం కింద ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులు లేపబడతారు.
అయితే లేపబడితే వాడికి నష్టమేంటి? లేపబడితే నష్టం ఏంటంటే లోకాంతములో యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన లోకాంతము జరిగినప్పుడు అపవాది వాని అనుచరులను ఏం జరుగుద్ది? వాళ్ళ నరకానికి త్రోసివేయబడతారు. నరకానికి సువార్త ప్రకటించబడితే, సాక్షాత్మై ప్రకటించబడితే యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు. యేసుక్రీస్తు రెండోసారి వస్తే లోకం అంతం జరుగుద్ది. అప్పుడు అపవాది వాని అనుచరులు కూడా ఎక్కడికి తోచివేయబడతారు? నరకానికి వెళ్ళిపోతాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? నిన్ను మభ్య పెడుతున్నాడు. సువార్త ప్రకటించబడకూడదు, ప్రకటిస్తే లెక్క సంపూర్ణమైపోద్ది. కాబట్టి మీరు సువార్త ప్రకటించొద్దు అనేసి వాడు ఏం చేస్తున్నాడంటే, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొచ్చాడు, వాని పరిచారకులకు నీతి పరిచారకులు వేషము ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యము కాదు అంటున్నాడు. అవును ప్రియులారా, ఇది ఆశ్చర్యం కాదు. ఈ మాటలు చదవద్దు. కానీ కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనం వరకు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మరొక వచనాన్ని కూడా చూద్దాం. కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-4 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవాసక్తితో మీ ఇళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవల్లని మిమ్మల్ని ప్రదానము చేసి కానీ సర్పము తన కుయుక్తి చేత ఒకప్పుడు అవను మోసపరిచాడు కదా, మీ మనస్సులో చెరిపేస్తాడు. ఆ క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను ఆడు మామూలుడు కాదు. పౌలు గుర్తించాడు, మీ మనస్సులో చెరిపేస్తాడు. ఏమన్నాడు? ఇంకా ఏమంటున్నాడు? పౌలు గారు భయపడుతున్నాడంట. పౌలుకి భయం అవుతుంది. ఎందుకంటే మీ మనసుల్ని జరిపేస్తాడు, కల్పనా కథలు చెప్పేస్తాడు. వాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి? మనలో నుండి వస్తాడు, సంఘంలోంచి వస్తాడు, క్రైస్తవుల్లోంచి వస్తాడు. బయట నుంచి రాడు. బయట నుంచి ఎవడన్నా వస్తే మనం వాడి మాటలు నమ్ముతామా? నమ్మో. మనలో నుండే వస్తాడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోలేదా? మీలో ఒకడు సాతాను అన్నాడు. ఎక్కడుంది మాట? రాసుకోండి, చదవద్దు. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనంలో, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చిన్నపిల్లలారా, ఇది కడవరే గడియ, క్రీస్తు విరోధులు వచ్చినని మీరు వింటారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరే గడియ అని దీని చేత తెలుసుకొనుతున్నాము అని చెప్పుకుంటూ, ఎవరు అనేకులైన క్రీస్తు విరోధులు? వారంటే ఎవరు? అనేకులైన క్రీస్తు విరోధులు. వారు మనలో నుండి బయలు వెళ్ళారు, కానీ మన సంబంధులు కారు. మన సంబంధులైతే చూడండి, మనతో నిలిచి ఉండేవాడు ఎవడు? మన సంబంధి. మరి మన సంబంధులు కాదు కనుకనే వాళ్ళు మనలోంచి బయటికి వెళ్ళారు. వీళ్ళు ఎవరంట? వీళ్ళెవరు? క్రీస్తు విరోధులు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడ ఉంటారు? వారు మనలోనూ ఉంటారు. ఇది బైబిల్లో రాయబడింది. దాన్ని నేను రాసుకొచ్చానా? మనలోనే ఉంటాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేను 12 మందిని ఏర్పాటు చేసుకోవాలి, మీలో ఒకడు సైతాను. 12 మందిలోనే ఒకటి సైతాన్ అయితే ఇప్పుడు ఆలోచించండి, వాడిని ఎక్కడొస్తాడు? సాతాను గాడంటే కొమ్ములు పెట్టుకొస్తాడు, కూరలు పెట్టుకొస్తాడు, ఏదో దెయ్యంలా ఉంటాడు అని అనుకుంటున్నారు. కాదు, మీకు మేలు చేద్దాం అనేసి భ్రమ కల్పిస్తూ మిమ్మల్ని దేవునిలో లేని భ్రష్టులుగా చేసేటటువంటి పరిస్థితి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనంటాడు. పౌలు గారు చెప్తున్నాడు, అపోస్తల కార్యము 20వ అధ్యాయం 29-30 వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని. ఏంటండి రోడ్లు వంకర అంటే మనకు తెలుసు, వంకర టెంకల రోడ్లు తెలుసు, కానీ మన మాటలు వంకర మాటలు అంట. వంకర మాటలు పలుకు మనుషులు బయట నుంచి వస్తారు అని అక్కడ. మీలోనే
మీలోనే మీ పక్క వచ్చి కబుర్లు చెప్తాడు. అది రకరకాల కబుర్లు చెప్తాడు. అంటే నేను మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సాతాను ఎలా వచ్చేసి దేవుని ప్రజలను దేవునికి కాకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడు ఎక్కడ నుంచి రాడు. వాడు ఏం చేస్తాడు? చక్కని మాటలు వంకర మాటలు అక్కడ ఉంది. కొలసి 2:14 అంటాడు, చక్కని మాటలు. ఎవడైనా నువ్వు చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి మీకుతో చెప్పుతున్నాను అనేసి అక్కడ రాయబడింది. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:20 ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని చూడండి. ఏం చేస్తే జ్ఞానమని మీరు చనిపోతారని దేవుడు చెప్తే మీరు చావనంటున్నాడు సాతానుగాడు. అలాగే ఇక్కడ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండాలి. వాడే ఏ మాటలు చెప్తాడు? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన జ్ఞానం, ఇదే జ్ఞానం అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ సంగతి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడు జరిగిన సంగతి కాదు. మొదటి శతాబ్ద కాలంలోనే పౌలుకి ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అందుకనే పౌలు గారు గల్తీకి రాసిన పత్రికలో 1:6 నుంచి 9 వచనాల వరకు వ్రాస్తున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన ఏం సువార్త అంటే భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుడు చూడగా అబ్బా నాకే ఆశ్చర్యం ఉంటున్నాడు పౌలు. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి అబ్బా మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నాడు? క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు ఉన్నారు అనేసి పౌలు ఆ రోజే చెప్పాడు. ఈరోజు నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:1-2 వచనాల్లో అక్కడ మనం చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువలన మీలో అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొన్న ప్రభును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను బోధించుదురు అనేసి అక్కడ రాయబడింది. నాశనకరమైన భిన్నాభిప్రాయాల్ని బోధించేటటువంటి పరిస్థితి. కాబట్టి బోధకులారా జాగ్రత్త. బైబిల్లో తిమోతి గారు రాస్తున్నాడు. మొదటి తిమోతికి రాయబడిన పత్రికలో 1:4-16 అక్కడ నిన్ను గూర్చి 4:16 నిన్ను గూర్చి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువాన్ని రక్షించుకోను. మనం రక్షించుకోవాలన్నా, మన బోధ వినువాన్ని రక్షించుకోవాలన్నా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. బ్యాంక్ నుంచి 1 లక్ష రూపాయలు తీసుకొస్తుంటే చేపలు కడతాం కదా, చేపలు ఎలా కడతాం అలా 1 లక్ష రూపాయలని డబ్బుల్ని ఇట్లా ఈ ప్లాస్టిక్ సంచిలోనూ పెట్టి బయటికి కనపడేలా తెస్తామా? 1 లక్ష రూపాయలు దాచుకుంటే తెస్తామా? చాలా జాగ్రత్త ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే నిన్ను గూర్చి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. అందుకని అంటున్నాడు, చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీరేమి వినుతున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాడు. మరి మీరు మీరు నమ్మాలి. ఈ నమ్మిన వాక్యాన్ని అనేక మంది హృదయాల్లో మెత్తని హృదయంలో దేవుని ఆత్మ ద్వారా మీ పరిచయం జరిగించాలి. మీరు వాక్యము ప్రకటించాలి. మీరు వాక్యము ప్రకటించకపోతే ఏం జరుగుద్ది? దేవుని లెక్క సంపూర్ణము కాదు. దేవుని లెక్క సంపూర్ణం కావాలంటే మీ పాత్ర ఏంటి? మీ పాత్ర ఉందా అంటే మీ పాత్ర ఉంది, నా పాత్ర ఉంది. నా పాత్ర నిర్వహించడానికి అంత దూరం నుంచి ఇంత దూరము ఈ భారీ శరీరాన్ని డొల్లించుకుంటూ వచ్చాను. ఒకసారి ఆలోచించండి, దేనికోసం వస్తున్నాం? దేనికోసం ప్రకటిస్తున్నాం? మాకేమైనా డబ్బుల కోసం వస్తున్నామా లేకపోతే దేనికోసం వస్తున్నాం? మీరు ఆలోచించాలి. దేవుని లెక్క సంపూర్ణం కాకపోవటం మరి కాకపోవటానికి కారణం మీరు కూడా ఉన్నారు.
ఏంటి అంటే మీరు సువార్త ప్రకటించాలి, వాక్యాన్ని హృదయంలో కూర్చోబెట్టాలి. సాతాను ఏ వాక్యాన్ని ఎత్తుకుపోయాడో ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు అనేక మంది హృదయంలోకి ఉంచాలి. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధికి తెలుగుద్ది. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ వాక్యం ద్వారా మీరు రక్షణ పొందువారే ఉంటారు. కాబట్టి ప్రియులారా, అనేక మంది మనం చూస్తుంటే యేసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి క్రైస్తవులని చెప్పబడే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. క్రైస్తవులని పిలువబడుతున్నారు, కానీ యేసుక్రీస్తు ఎవరో తెలియదు, ఈ రోజు కూడా తెలియదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటను మనం ఆలకించి దేవుని లెక్క సంపూర్ణములో మీ బాధ్యత ఏంటి? సాతానుగాడు వాడి బాధ్యతను వాడు నిర్వహిస్తున్నాడు. ఇది లెక్క సంపూర్ణం కాకూడదనే ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని కలిపి తెరుపుతున్నాడు. మరి మనం కూడా ఏం చేస్తున్నాము? వాక్యం ప్రకటించట్లా. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, అర్థం చేసుకోండి. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మనం యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువు, దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చాడు. మరి మన కోసం సెలువులో బలైపోయాడు. క్రీస్తు సెలువులో కార్చిన రక్తధారలో మన పాపాలు క్షమించబడినాయి. మరి యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువు అని నమ్మి బాప్తిజం తీసుకుంటేనే మనకి రక్షణ. యేసుక్రీస్తు మరి కుమారుడు నమ్మి బాప్తిజం తీసుకుంటే ఎవరికి కూడా బుడ్డ పైసా లాభం లేదు. ఆలోచించండి, అర్థం చేసుకోండి. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. మీరు నమ్ముతారా, మీరు అనుసరించారా, అది మీ ఇష్టం. మేము అనుసరించుకుంటే అది కూడా దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.